హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి జిమ్కి వెళ్ళాలనే కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో టైం సరిపోకనో లేకపోతే వాళ్ళు డబ్బులు కట్టలేకనో సరౌండింగ్ లో వాళ్ళకి ఒక జిమ్ లేకపోవడం వల్లనో ఇట్లా చాలా మంది పోలేకపోతారు అనమాట. సో అయితే ఏంటంటే ఫ్రెండ్స్, నేనైతే కొన్ని వీడియోలు అయితే ప్లాన్ చేస్తున్నా హోమ్ జిమ్ కి సంబంధించి ఆ ఎక్విప్మెంట్స్ మన సొంతంగా ఏ విధంగా తయారు చేసుకోవాలని చెప్పేసి. అందులో భాగంగా ఈ రోజు అయితే డంబెల్స్ అయితే తయారు చేసుకుందాం మనం. సో చాలా తక్కువ ఖర్చులో అనమాట, కనీసం 100 రూపాయలు కూడా కాదు, 50 రూపాయలు కూడా కాదు నాకు తెలిసి. సో నేను అది క్లారిటీగా చెప్తా వీడియోలో ఎలా ఏంటని చెప్పేసి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అట్లా చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నేను తర్వాత పెట్టే వీడియోలు కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట యూట్యూబ్ లో. వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ డంబెల్స్ మనం తయారు చేసుకోవడం కోసం ఒక పీవీసీ పైప్ అయితే కావాలన్నమాట. సో దాని లెంత్ మీరు సుమారుగా చూసి అయితే తీసుకోండి. సో తర్వాత మనకి కనెక్టర్స్ అయితే కావాలి, ఒక 2 అయితే తీసుకోండి కనెక్టర్స్ ఈ విధంగా. సో తీసుకున్న తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని సీలలు అయితే తీసుకోండి. సో ఇవి ఏంటంటే చిన్న సైజు సీలలు అయితే తీసుకోండి. వాటిని ఈ విధంగా మన కనెక్టర్ ఏదైతే ఉందో సో ఒక పక్క ఈ విధంగా మనం దానికైతే గుచ్చాలన్నమాట. నేనేం చేస్తున్నా అంటే ఒక స్టవ్ మీద వాటిని వేడి చేసి వాటికైతే ఈ విధంగా గుచ్చేస్తున్నా. సో చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మనం సీలలు అనేది వాటి పెట్టేయాలన్నమాట. సో రౌండ్ షేప్లో మనం 4 కానీ 5 కానీ మినిమం చూసుకొని మనం సీలలు ఈ విధంగా అయితే పెట్టేయాలి. సో ఇవేంటంటే గ్రిప్ కోసం అనమాట. సో అది మీకు ముందు అయితే చెప్తా. సో ముందుగా అయితే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 డబ్బాలు అయితే తీసుకోండి. ఇవేంటంటే మనం బిర్యానీ సెంటర్లలో దొరుకుతాయి ఇవి. సో అవి అయితే ఒక 2 తీసుకోండి. మీరు ఇదే వాడాలని పర్లేదు, ఈ షేప్లో కానీ ఎలాంటిదైనా పర్లేదు, ఒక 2 అయితే తీసుకోండి. మీరు ప్లాస్టికే వాడాలని లేదు, మీకు స్టీల్ సంబంధించినవి ఉన్నా కూడా అవైనా వాడుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ఇసుక తీసుకోండి. ఇసుక తీసుకొని తర్వాత మీరు కొంచెం సిమెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను కొంచెం ఇసుక అయితే తీసుకున్నా, సిమెంట్ కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. ఇసుక కొంచెం క్వాలిటీ ఉండేలాగైతే చూసుకోండి. నేనేంటంటే మా ఇంట్లో కొంచెం అంత మంచిగా ఉన్న ఇసుక అయితే లేదనమాట. సో కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న ఇసుక అయితే తీసుకున్నా. మీరు మాత్రం కొంచెం క్వాలిటీ ఉండేలాగా అయితే చూసుకోండి. అట్లయితే ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, ఖరాబ్ కాకుండా డంబెల్స్ అనేవి. తర్వాత ఫ్రెండ్స్ కొంచెం ఒక స్టిక్కర్ తీసుకొని ఈ విధంగా మనం ఏదైతే కనెక్టర్స్ ఉన్నాయో వాటికి ఈ విధంగా ఒక సైడ్ సీల్ చేసేయాలన్నమాట. ఎందుకంటే మనం అందులో పెట్టినప్పుడు ఆ సిమెంట్ అనేది అందులోకి వెళ్ళకుండా. సో తర్వాత ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఏదైతే కలుపుకున్న సిమెంట్ ఉందో సో దాన్ని ఈ విధంగా మనం ఆ డబ్బాలో అయితే వేసేయాలన్నమాట. సో 2 డబ్బాలు కూడా పూర్తిగా అయితే నింపుకోవాలి. సో నింపుకున్న తర్వాత కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం అందులో పెట్టేయాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో. సో ఇలా పెట్టేయాలి, పెట్టేసి లోపలికి అయితే పెట్టేయాలి, సమానంగా ఉండాలన్నమాట. సో ఆ బేస్ అనేది సమానంగా ఉండాలి, బయటికి రాకుండా ఈ విధంగా ఒక చెక్క అయితే పెట్టుకోండి. సో రెండింటి మీద పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక రోజు మొత్తం మనం ఎండలో పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే తయారైపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, ఒక రోజు అని కాదు, 2 రోజులు 3 రోజులు కూడా పెట్టుకోవచ్చు, ఇంకొంచెం బాగా తయారవుతాయి అనమాట. సో ఫైనల్గా అయితే నేనైతే ఒక రోజు అయితే ఉంచిన 24 అవర్స్ అట్లా. సో ఉంచేసి ఈ విధంగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఆ డబ్బాలు కూడా మనకు ఎలాంటి ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఈ విధంగా ఒక బ్రష్ తోటి అయితే మనం మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇలా ఎందుకంటే మనం దానికి పెయింట్ అయితే వేయబోతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ కొంచెం నీట్గా ఉండేలాగా. సో నేను సిల్వర్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నా. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఈ విధంగా పెయింట్ వేస్తే ఏంటంటే లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మీరు వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. సో ఈ విధంగా అయితే నేను పెయింట్ అయితే వేస్తున్నాను చూడండి. పెయింట్ వేసిన తర్వాత మీకు తెలుసు ఫ్రెండ్స్, ఈ పైప్ అనేది ఆ రెండింటికి గుచ్చాలన్నమాట. సో ఎలా ఫిక్స్ చేయాలనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను పైపు కూడా ఈ విధంగా పెయింట్ అయితే వేసేస్తున్నా. సో మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఫైనల్ అవుట్పుట్ ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనం బయట షాప్లలో కొన్నదాని లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఇది కొంచెం వెయిట్ తక్కువ అయితే ఉంటుంది, ఒక 6 నుంచి 7 కేజీలు అట్లయితే ఉండొచ్చు. సో అది ఎందుకు ఏంటని చెప్పేసి మీకు చెప్తా నేను ఖచ్చితంగా. ఒకవేళ మీరు వెయిట్ పెంచుకోవాలన్నా కూడా పెంచుకోవచ్చు సేమ్ సైజులో, అది కూడా ఒకసారి అయితే చూపిస్తాం మీకు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన డంబెల్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదే మన డంబెల్. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్.
మీరు ఇది ఏంటంటే పెయింట్ వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు, కాకపోతే ఆ లుక్ మంచిగా ఉంటది అని చెప్పేసి సో పర్టికులర్ గా ఈ సిల్వర్ కలర్ అయితే వేసిన అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఏదైతే మనం పైప్ పెట్టినాం కదా, సో కొంచెం లెంత్ ఎక్కువైంది అనమాట, కొంచెం తగ్గించుకోండి. చూడండి కొంచెం తగ్గించుకుంటే మనకి బాగుంటది, మరీ వెడల్పు ఎక్కువైంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఫైనల్ గా. ఇది వెయిట్ కూడా వచ్చేసి ఒక 7 kgs అట్లా అయితే ఉంటది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే దీన్ని వెయిట్ మీరు పెంచుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనం ఇందులో సిమెంట్ వేసేటప్పుడే అందులో కొంచెం మెటల్ పీసెస్ అనేవి పాతిన కొట్లు ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర ఏంటంటే చిన్న చిన్న ఐరన్ ముక్కలు అనేవి ఉంటాయి అనమాట. సో కేజీ 30 రూపీస్ 35 రూపీస్ ఇట్లా దొరుకుతాయి. అవి తెచ్చుకొని ఏంటంటే కరెక్ట్ గా వెయిట్ చూసుకోండి. అంటే మనకి ఇప్పుడు 2 ఉన్నాయి కదా ఇందులో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams ఒక 200 grams మనం వాడాలనుకోండి, ఇందులో 100 grams ఇందులో 100 grams కరెక్ట్ మీరు వెయిట్ చూసుకొని మరి వేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం వెయిట్ తేడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. సో నార్మల్ గా మీరు సిమెంట్ వేసి చేస్తే మాత్రం ఇట్లా చేసేయండి పర్లేదు. అట్లా కాకుండా మీరు మెటల్ పీసెస్ వేయాలనుకుంటే మాత్రం కరెక్ట్ గా వెయిట్ చూసుకొని ఇందులో సగం అయితే వేయాలి. అప్పుడు మనకి కరెక్ట్ అనేది ఉంటది అనమాట డంబెల్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ అయితే ఈ విధంగా ఉంటది. మన ఏంటంటే ఫ్రెండ్స్ ఈ జిమ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సో దీంతో ఇది ఏంటంటే బేసిక్ అనమాట. సో ఇంకా చాలా వీడియోలు అయితే రాబోతున్నాయి. మన ఛానల్ లో కూడా సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెడతాం. మనకి మీరు వెళ్తే దాంట్లో ఫిట్నెస్ అని అన్నా లేకపోతే జిమ్ అని అన్నా ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంటది. సో అందులో చూడండి, మీకు తర్వాత కూడా ఈ జిమ్ కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి మన వీడియోకి. అలాగే మీరు కొత్తగా మన వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి.